సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో నిన్న జరిగినటువంటి అరాచక ర్యాలీకి ఏమన్నా మరి సంబంధం ఉంది కదా? నీ అరాచక పాలనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీ అరాచక చేష్టలకి ఏమి మార్పేమి నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వచ్చినటువంటి పరిస్థితి కాదు. పూర్తిగా 100కి 100 పాళ్ళు నాగమల్లేశ్వరరావుకి చావుకి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డినో, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నిన్ను నమ్మి బెట్టింగులు పెట్టి బెట్టింగుల్లో ఓడిపోయి వాళ్ళ తండ్రి స్వయంగా కాలెక్కించి గుంటూరు పంపించాడు. పోలీస్ హెరాస్మెంట్తో 6వ తారీఖు ఆయన గుంటూరు పంపితే, పోలీస్ హెరాస్మెంట్తో చనిపోతే ఆయన సత్తెనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు మందు తాగాలి. కానీ ఒక రాత్రి గుంటూరులో పండుకొని తెల్లవారి పొద్దున గుంటూరు నుంచి బయలుదేరి, నేను 17వ తారీఖు చెప్పినట్టు వాళ్ళ బంధువులు అవమానపరిస్తే బయలుదేరి నువ్వు వెళ్ళి చావు అంటే బయలుదేరి అతను చచ్చాడు తప్ప, పోలీస్ హెరాస్మెంట్లో అయితే సత్తెనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు తాగాలి. కానీ నీ బంధువుల హెరాస్మెంట్ వల్లనే గుంటూరు నుంచి సత్తెనపల్లి బయలుదేరి వచ్చేటప్పుడు చచ్చిపోయాడు. పైగా అతను మందు తాగింది 6వ తారీఖు, చనిపోయింది 9వ తారీఖు, ప్రభుత్వం వచ్చింది 12వ తారీఖు. ఇక ఎప్పుడు పోలీస్ హెరాస్మెంట్? నువ్వేసుకున్నటువంటి అధికారులే, నీ అధికారులే పోలీస్ స్టేషన్లో కూడా 2 పార్టీలని, ఇరు వర్గాలని కౌంటింగ్ రోజు గొడవలు అవుతాయని చెప్పేసి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని స్టేషన్కి పిలిపిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా నేల మీద కూర్చున్నారు. ఈ శివనాయ మల్లేశ్వరరావు మాత్రం కుర్చీ మీద కాలు వేసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చున్నటువంటి సందర్భం. మరి ఇంకా పోలీస్ హెరాస్మెంట్ ఎక్కడ? కావాలని పోలీసుల మీద నిందేసి నీ అప్పుల భాగవతం బయటపడుద్దని చెప్పేసి ఆ రోజున పోలీసుల మీద నిందేశారు. ఆ రోజునున్నటువంటి సిఐ కూడా 100కి 100 పాళ్ళు ఎలక్షన్ రోజు కానీ, ఎలక్షన్ ముందు కానీ, ఎలక్షన్ తర్వాత కానీ వారికే సహకరించినటువంటి పరిస్థితి. ఇంకొకటి ఉదాహరించాడు ఆయన, పెదనెమలపురికి సంబంధించినటువంటి గుత్తా లక్ష్మీనారాయణ విషయంకి వచ్చేటప్పటికి. ఈ గుత్తా లక్ష్మీనారాయణ విషయం కూడా ఈయన విశాఖపట్నంలో ఫర్నిచర్ వ్యాపారం ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద అప్పులు ఇస్తుంటాడు. ఇతను అప్పుల పాలై ఇతనికి ఇవ్వాల్సినటువంటి బాధితులు డిఎస్పీకి కంప్లైంట్ చేస్తే, డిఎస్పీ పిలిస్తే వాళ్ళ కంప్లైంట్ మేరకు నేను అంత ఇవ్వాల్సినంత అవసరం లేదండి, నాకు 15 రోజులకు సమయం ఇస్తే, నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను 14 లక్షలు మాత్రమే ఇవ్వాలి అని చెప్తే 15 రోజులు టైం డిఎస్పీ ఇస్తే బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఇంకా ఉన్నటువంటి అప్పుల వల్ల నాకున్న సమాచారం మేరకు ఆయన ఇల్లు కూడా జప్తు జరిగిందని, ఆ అవమానానికి అతను ఆత్మహత్య చేసుకుంటూ అతను పెట్టినటువంటి వీడియో మరి అది కూడా ఫేకే. మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళ తల్లి మా తెలుగుదేశం సభ్యత్వం ఉంది, తీసుకురా చూపించు. అతని తల్లికి అతనే 100 రూపాయలు కట్టి మా తెలుగుదేశం సభ్యత్వం ఇప్పించాడు. మొన్న జరిగినటువంటి సభ్యత్వంలో ఈ 2 కూడా ఒక నీకున్నటువంటి
క్రిమినల్ మైండ్ ఆలోచనతో, నువ్వు దురుద్దేశంతో పల్నాడు ప్రజల్ని అవమానపరిచే విధంగా నిన్న నీ ర్యాలీలో 2 ప్రాణాలు బలికొన్నావు. ఇంకో పోలసాని జయవర్ధన్ రెడ్డి, చిల్లి సింగయ్య వీళ్ళిద్దరు ప్రాణాలు బలికొన్నావు నీ అరాచక ర్యాలీ వల్ల, నీ పైశాచిక ప్రవర్తన వల్ల. అలాగే అన్నం పున్నమ్మ ఆమెకి భృగుబండ విలేజ్ ఆమె కూడా లెగ్ ఫింగర్స్ ఫ్రాక్చర్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. నువ్వు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెలుస్తున్నట్టున్నాయి. నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మీ సాక్షిగా అనేక ప్రజా సమస్యల మీద నిరసన తెలియజేయాలి అని చెప్పేసి